రేవంతన్ సార్కు అస్సలే మంచి రోజులు నడుస్తలేనట్టున్నాయి. ఒకదాని మీద ఒకటి కొద్ది తిప్పలా. ఈ భూమి మీద ఎవలకు రావు కావచ్చు ఇన్ని తిప్పలు. ఏరి కోరి రేవంతన్ సార్ దగ్గరికే వస్తున్నాయి. కష్టాలకు రేవంతన్ సార్ అంటే అంత ప్రేమ ఎందుకో ఏమో పోండ్రి. 1, 2 అంటే ఏందో అనుకోవచ్చు కానీ మరి ఇట్లా చీమల లైన్ వాటినాయి అంటే ఏదో కథ ఉన్నదుల్లా. పాపం బాయిల వడ్డోని మీద రాళ్ళేసినట్టే చేస్తున్నారట రేవంతన్ సార్కు. అసలే కొన్ని దినాల సంధి సార్కు గాచారం మంచిగా లేక తాడు పట్టుకున్న పామై గడుస్తున్నదట. ఢిల్లీకి పోతే పెద్దోళ్ళు అపాయింట్మెంట్ ఇయ్యరు, కలిసిన ఫోటోలు దిగరు. రాష్ట్రంలోనేమో అందరూ సార్ పేరు మర్చిపోతున్నారు. పెండిళ్లకు పేరంటాలకు పోయిన కాడ జై కేసీఆర్ అని నినాదాలు చేస్తున్నారు. ఈడికే తలకాయ ఏడబెట్టుకోనో తెలియక సారు పరిశాన్ అవుతుంటే ఢిల్లీలో ఉన్నోళ్ళు నెత్తిర బాంబేసినంత పని చేసిండ్రు. నా మనుషులకే ఎమ్మెల్సీలు ఇయ్యాలని ఢిల్లీలోళ్లకు రేవంతన్ సారు లెటర్ పంపితే దాన్ని తీసి ఇసిరి కొడితే వచ్చి మూసి నదిలో పడ్డదట. సారెంబడే ఉండి సారు ఆస్తిపాస్తుల పనులు చూసుకునే 3-4 ఎమ్మెల్సీలను చేయాలని మస్తు ప్రయత్నం చేసిండట. కానీ ఢిల్లోళ్ళు మాత్రం ఇంకో ప్లాన్ చేసిండట. అటు అద్దంకి దయాకర్ సార్కు, ఇటు విజయశాంతి మేడానికి, ఇంకో దిక్కు జానారెడ్డి సారు మనిషి శంకర్ నాయక్ పేర్లు రాసి పంపిండ్రు. పాపం సారు చిన్నగా బాధపడతలేడట. కానీ ఏం చేస్తాడు చెప్పుండ్రి. ఢిల్లోళ్ళు చెప్పినాక సరే అనుకుంటే కథ వేరే తీర్లుంటదాయే. అందుకే వచ్చి నామినేషన్ కాగితాల మీద సంతకాలు పెట్టిండు. ఇదే సంద అనుకున్నట్టున్నది విజయశాంతి మేడం. రేవంతన్ సార్ వచ్చినాక చాలా సేపటికి వచ్చిందట అసెంబ్లీకి. పాపం ఇటు ఢిల్లీలోళ్ళు పట్టించుకోక అటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు పట్టించుకోక రేవంతన్ సార్ను ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏందో పోండ్రి.